ఒరే బాబు ఉన్నావా? అరే ఉన్నావా? క్రైస్తవ ఆ నెంబర్ బాబు ఉన్నావా? లైన్ లో మధ్యలో కలిపావు కదా, ఎవరు నీ పేరేంటి? కాదే ఇందాక ఆడు ఆడు అన్నాడు వెళ్ళిపోయాడు గొర్రె ఉన్నాడు. ఆడు మాట్లాడతలేదా మరి? ఆ నెంబర్ చెప్పు ఒకసారి, నేను కలుపుతాను అడిగి డైరెక్ట్ గా. నెంబర్ చెప్పాడు ఆ నెంబర్ చెప్పాడు, డైరెక్ట్ గా వేసుకుంటానండి. మా వాళ్ళు ఇద్దరు వచ్చారు, అది దోలు తీరాలి ఈరోజు. అందరూ వచ్చారులే. ముందర నెంబర్ చెప్పు. 93 986 కాదు, గట్టిగా పెద్దగా చెప్పు, కొంచెం వినపడట్లేదు. దగ్గర పెట్టుకో ఫోన్. కాదు కాదు, నాకు ఇప్పుడు చెప్పు, లైన్ లోనే చెప్పు, ఎందుకంటే ఎమ్మటే కొట్టాలి. 93986 తర్వాత 166 810. ఏది 10 నెంబర్లు వస్తున్నాయిగా? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. సరిగ్గా చెప్పు మళ్ళీ. బాబు 11 నెంబర్లు వస్తున్నాయి. 93986166 166 166 సార్. 1668 666 ఉండండి, ఎప్పుడు కరెక్ట్ వచ్చింది. 666 810 అంతేనా? 939888666810 666 810. వచ్చాడా గొర్రెగాడు? వచ్చాడు. అరే అరే ఉన్నావా గొర్రెగా? ఉన్నానండి. ఇప్పుడు యేసు లంజా కొడుకు అంటే కాదంటున్నాడండి. వీడికి మనం చెప్పాలి, యేసు లంజా కొడుకు ఎలా అయ్యాడు, మేరీ లంజా ఎలా అయింది, వీడికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. గొర్రెగాడికి కాదంటున్నాడు అడిగితే. బాబు బాబు నీ పేరేంటి బాబు? నీ పేరు భరత్ చౌదరి. సైలెంట్ గా ఉండు ఒక్క నిమిషం. ఏం పేరు? రమేష్ అండి. రమేష్ గారు, ఇప్పుడు యేసు, ఇప్పుడు మేరీ ఏ రకంగా పతివ్రత చెప్పండి? న్యాచురల్లీనా? ఎలా న్యాచురల్లీ? ఎలాగండి? ఇప్పుడు కాదు సార్, కాదండి. ఇప్పుడు మేరీ అనే ఆవిడ యేసేపు అనే అతన్ని పెళ్లి చేసుకుంది. పరిశుద్ధాత్మ అతనితో పిల్లల్ని కనింది. మరి భర్తతో కాకుండా వేరే వాళ్ళతో పిల్లల్ని కంటే ఆమె పతివ్రత ఎలా అయింది? అది మనుషులకి, దేవుళ్ళకి అలా కుదరదు. ఆమె దేవత కాదు కదయ్యా. మేరీ అనే ఆవిడ మనిషి కదా. మనిషి అయినాను. పుట్టింది ఎవరు పుట్టారు? దేవుడే కదా పుడతా. దేవుడు కాదండి, ఆడవిడ మనిషే కదా. మనిషే కదా కడుపు చేసింది. పరిశుద్ధాత్మ అనేవాడు మనిషి పేరు. మనిషే ఇప్పుడు కాదు, మనిషి కాదనుకోండి. మనిషి కడుపు వచ్చింది, మనిషి కడుపు చేయలేదు. మనిషే కడుపు చేశాడు. అక్కడ ఉంది, బైబిల్లో ఉంది. మేము అది ఒప్పుకోం. మనిషికి కడుపు. నువ్వు ఒప్పుకోపోతే నీ ఒప్పుకోవడం ఎవరికి కావాలి అక్కడ? దేవుడని చూపించు. పరిశుద్ధ మీరు సినిమాలు చూస్తారా? ముఠామేస్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో విలన్ పేరు శరత్ సక్సి అనే విలన్ పేరు ఏంటనుకున్నారు? ఆత్మ. అంటే ఇప్పుడు ఆడు పరిశుద్ధాత్మ అయిపోతాడా? మనిషికే ఆత్మ అని పేరు పెట్టుకున్నాడు. అట్లానే ఇతని పేరు కూడా పరిశుద్ధాత్మ. ప్రేతాత్మ తేడా ఉంటుంది. అది ప్రేతాత్మ అవుతుంది. ఆ కడుపు చేసినోడు ప్రేతాత్మ అంటావా? అయితే ఇప్పుడు మేరీ కడుపు చేసినోడు ప్రేతాత్మ అంటావా? పరిశుద్ధాత్మ అండి. పరిశుద్ధాత్మ పేరయ్యా, మనిషి పేరయ్యా. మనిషి పేరు ఎందుకు అవుతుందండి? ఎందుకు కాకూడదు చెప్పును. ఎందుకు కాకూడదు చెప్పు. కాదండి, పరిశుద్ధాత్మ అనేది మనిషి పేరు. ఒక మనిషి, అందుకనే ఒక మనిషికి, ఒక ఆడ మనిషికి కడుపు చేశాడు కాబట్టి ఒక మగ పిల్లడు పుట్టాడు. కాబట్టి భర్తతో కాకుండా వేరే వాటితో కడుపు చేయించుకుంటే పతివ్రత ఎలా అయింది? అవ్వదు కదా.
ఏంటే నమ్మనుడికి దైవం అండి, నమ్మనుడికి రాయండి. ఏంటండి ఉంచుకున్నారు కాబట్టి మీకు నీ నమ్మకంతో మాకు అవసరం లేదు. బైబిల్ ఏముందో అదే మాట్లాడాలి. నీ నమ్మకం మీ ఇంట్లో మీ పిల్లలకి మీ పెళ్ళానికి చెప్పుకోండి, మాకు కాదు. గర్భధారణ ఇచ్చిందని ఉంది బైబిల్ కరెక్ట్ గా ఉంది. మీరే పరిశుద్ధాత్మ అనేవాడు మనిషి అని చెప్తున్నాను నేను. నువ్వు దేవుడు అని ఎక్కడుందో చూపించు మరి. దేవుడు అని ఎక్కడ ఉందంటే చూపి. ఇప్పుడు పరిశుద్ధాత్మ అనేవాడు దేవుడు అని ఎక్కడుందో చూపించు. ఆయన నోటి మాట ద్వారా కూడా పిల్లల్ని కనగలడు. రాళ్ళు మరి అలాంటప్పుడు ఇంక మరి 9 నెలలు మేరీ కడుపు మోయటం దేనికి, మళ్ళీ యోని ద్వారా జన్మించడం దేనికి? రాళ్ళని కూడా మనిషి ఎందుకు? అదేనండి, ఓకే. మీ ప్రశ్న చాలా బాగుందని నేను సమాధానం చెప్తున్నానండి. కాదండి, మీ సమాధానం తప్పు అండి. మేరీ అనే ఆవిడ ప్రాస్టిట్యూట్. ఐ లవ్ యూ. కాదండి రమేష్ గారు ఒక మాట వినండి. ఇప్పుడు ఈవిడ మేరీ అనే ఆవిడ ఒక ప్రాస్టిట్యూట్ అనమాట. ఎందుకంటే భర్తతో కాకుండా వేరే వాడు కడుపు చేయించుకొని పిల్లోడిని అనింది కాబట్టి ఆమె ఒక వ్యభిచారికి పుట్టిన సంతానం వ్యభిచార సంతానం. మీరు నామకరణం చేస్తున్నారు. మీరు మేం కాదండి, బైబిల్ చెప్తుందండి బాబు. బైబిల్ అలా చెప్పలేదు. బైబిల్ మీరు తీయండి, మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త 1 నుంచి 1వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదవండి. సార్ నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. ఇద్దరు మాటలు ఇలాగైనాయి అనుకోండి, మనకి మీరు చెప్పేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది మీకు అర్థం కాదు. మేము అవన్నీ చూసాం, చదివాము, అనుభవపూర్వకంగా ఉన్నామండి. ఏం అనుభవం ఉందని చెప్పండి. మీకు ఏం అనుభవం ఉంది చెప్పండి. అవన్నీ కల్పిత కథలండి, నమ్మకండి అవన్నీ. బైబిల్ అనేది ఒక సెక్స్ బుక్. బైబిల్లో ఉండవు అలాంటిది. బైబిల్ సెక్స్ పుస్తకం అండి బాబు, అన్ని బూతులే ఉంటాయి. కాదండి, ఎన్ని కావాలని కోకోలుగా ఉన్నాయండి. మిగతా గ్రంథాలు కోకోలుగా చూపించగలను నేను. బైబిల్లో కోకోలు కాదు, కోటాను మొత్తం బైబిల్ అంతా అదే సెక్స్ బుక్కే. కాదంటారా? ఉంది, తీయండి మీరు. నహోము 3:5 తీయండి. ఎన్ని బూతులు ఉన్నాయో. మేము అన్ని చదివేసాం కాబట్టి మీరే మేము చదివామండి బాబు, నీకంటే ఎక్కువ చదివా. నేను 20 సార్లు చదివా బైబిల్. చదివారు కదా, మరి మీరు ఏం పోయింది? తీయండి మీరు. నహోము 3:5 చదవండి, మీరు తీయండి. మీరు చదవండి సార్. ఇప్పుడు నా సెల్ ఫోన్ లో లేదండి ఇది. నా సెల్ ఫోన్ ఒకటి దాంట్లో ఉంటది, మళ్ళీ మాట్లాడితే మళ్ళీ కట్ అయింది. అందుకని మీరు చదవండి అంటున్నా. మేము చదివేసాం కాబట్టి మీరు చెప్పండి మామూలుగా. అయ్యో నేను చదివాను కాబట్టి చెప్తున్నానండి. గోపి గారు మీరు చదవండి సార్. మీరు చదవండి సార్. గోపి గారు నీవు చేసిన సైన్యములకు యెహోవా వాక్కు ఇదే, నీకు విరోధమై ఉన్న నీ చెంగుల మొహం మీదకి ఎత్తి జనములకు నీ మానమును నీ అవమానము నేను బయలుపరచెదను. ఏంటండి అర్థం చెప్పండి. బైబిల్లో అలా లేదు సార్. అలా లేదు, అందుకని నువ్వు చదువు. బైబిల్ చదువుతుంది. ఏం చెప్తాను చూడండి. ఎవరైతే నా మాట ఏం లేదు అలా భూమి మీద చెప్తానే ఉందండి. అదే గుడ్డెత్తి ఊరుకోడండి దేవుడు. ఊరుకోండి. ఎందుకు ఊరుకోడు? అయితే మామూలుగా ఉండదండి. ప్రేమామయుడు ఆడోళ్ళు లంగాలు ఎత్తడం ఏంటి? ఎవరన్నా తనొచ్చు, నిన్ను తనొచ్చు, నన్ను తెచ్చి ఎవరన్నా తనొచ్చు, ఆయన ఇష్టం. అదేంటండి బాబు? చూపించచ్చా? గర్వం ఉండదంటే దేవుడు అంటే గర్వం ఉండదు. ఆ మాత్రం గర్వం ఉండదు. ఏంటి గర్వం ఉన్నాడు దేవుడు అవుతాడా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోతున్నాయి. గర్వం ఒకడికే తగులు, దేవుడికే తగులు, మనుషులు తగదు. గర్వం ఏంటి దేవుడికే. అరే బాబు, నువ్వు అసలు దైవ లక్షణాలు తెలుసా నీకు? దైవ లక్షణాలు తెలుసా నీకు? గర్వం ఉన్నవాడు తన పరానే భేదం ఉన్నాడు దేవుడు అవడు బాబు. నువ్వు ఎక్కడున్నావు నువ్వు? అందుకనే బైబిల్ చదవద్దని చెప్తున్నా నీకు. దేవుడికి ఉండవలసిన లక్షణం మీకు తెలుసా? తెలుసు. ఏంటి చెప్పండి. అందరినీ సమదృష్టి చూడాలి, ధర్మంగా ఉండాలి, అందరి పట్ల సత్యంగా న్యాయంగా ఉండాలి. వాడే దేవుడు. ఏండి ఇది మాంసానికి పప్పు తిని బతికోడు కాదండి దేవుడు. ఏంటి రోసం గల దేవుడు అన్నీ ఉంటాయి. లవడా ఏం కాదు, ఎరిపుకు మాటలు మాట్లాడు మాకు. నువ్వు అర్థమైందా? రోషమా? ఏ రోషం కాదయ్యా, ఆగు ఒక నిమిషం ఆగు రమేష్, ఒక్క నిమిషం ఆగు. రోషం ఏంటి? రోషం అంటే ఏంటి చెప్పండి చాలు. నమ్ముతా యేసు లంజా కొడుకు, మేరీ లంజని నమ్ముతా. అది కాదు దేవుడు పవర్. ద పవర్ ఆఫ్ గాడ్ అనేది ఏంటంటే ఒక చంపుతాడు. ఆయన గోళీ కూడా అక్కర్లేదు, తుపాకు ఒక క్షణాలు చంపుతాడు. ఆ సిడిగా వేసి ముందే చచ్చిపోతాం మనం. ఎవరిని చంపుతాడు? పవర్ అంటే దేవుడు చంపగలిగే సమర్థుడండి. ఏమైనా చేయగలడండి ఆయన. దేవుడు చేయగలడా, కానీ యెహోవా చేయలేడని చెప్తున్నా. యెహోవా యేసు దేవుడు కాదని చెప్తున్నా నేను. ఏమంటాము మాట పద పరంగా ఏమంటారు? విత్ గాడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అంటాం అనమాట.
దేవుడికి అవునయ్యా, విత్ గాడ్ ఎవ్రీథింగ్ పాసిబుల్, బట్ యెహోవా ఈజ్ నాట్ ఏ గాడ్, యేసు ఈజ్ నాట్ ఏ గాడ్. యేసు ఈజ్ సన్ ఆఫ్ ఏ ప్రాస్టిట్యూట్. ఆయన మామూలు గాడు కాదు, ఎవర్ లాస్టింగ్ గాడ్. లవడా ఏం కాదు, లవడా ఏం కాదు. యెహోవా గాడు ఒక సైకో లంజా కొడుకోకూడదు, తెలుసా? ఆ మనిషి కాదు కదా మీరు తిట్టుకుంటాకే. సైకో గాడండి వాడు. మనిషి ఏంది, మనిషి కాదేంటి, దేవుడు అయితే ఏంటి బొంగుగాడు వాడు. అదే ఎరిపుక్ గాడిని పట్టుకుని దేవుడు అంటే ఏంద్రా ఎరిపుక్క? మీరు డాన్స్ పట్టుకుంటారా, నిప్పుని పట్టుకుంటారా చెప్పండి. ఆ రెండు మనం పట్టుకోలేము, వాటితో మనం వాదించలేము. ఎందుకంటే మీరు మాట వాదింటారు, అట్లా వాదించడం తప్పు. మనం వాదించుకోవచ్చు. ఇప్పుడు కాదండి, అనుకోవచ్చు తప్ప అసలు కాదండి. ఒక లంజల వంశాలు పుట్టినాడు, ఒక లంజా కొడుకు అవుతాడు, కానీ దేవుడు ఎలా అవుతాడు? దండేసి పెళ్లి చేసుకుంటాడా, కాలిపోదా? ఏంటి ట్రాన్స్ఫర్ ఎవడో ఒకటి తాగిపోతాడు, ఏం చేసంట వల్ల ఎన్నో కుటుంబాలు బాగుంటాయమ్మా అని చెప్పేసి దండేసి కౌలుకున్నాడంట ట్రాన్స్ఫర్ అన్న. అది యేసుగాడు అలాంటోడే, లేకపోతే యేసుగాడు అలాంటోడే బాబు. అందుకని ఎప్పుడైనా సరే పవర్ తో పెట్టుకోకూడదండి మీరు. అది పవర్ కాదు కదా. సూపర్ ఇప్పుడు పెట్టుకోలేమండి. ఇప్పుడు పవర్ కాదు కదా అది. సూపర్ న్యాచురల్ పవర్ అండి. మీరు ఊహించుకుంటే అవ్వదు అక్కడ, అది దానికి పవర్ ఉంది. మరి నువ్వు చెప్తే అయిద్దా? బియాండ్ ఎవరి నాలెడ్జ్ అండి అది. మీ మా నాలెడ్జ్ మించింది అది సబ్జెక్ట్. అది మీరు మరి నువ్వు నీ నాలెడ్జ్ మించిందని నువ్వెలా చెప్తున్నావా బాబు? మరి నీకు నాలెడ్జ్ మించిందని నువ్వెలా చెప్తున్నావు? మరి నాలెడ్జ్ మించింది నేను అడుగుతున్నా, నీకు నాలెడ్జ్ మించిందని నువ్వెలా చెప్తున్నావు అంటున్నా. నేను ఎలా చెప్తున్నా, దాన్ని నేను టచ్ చేయట్లేదు, దాన్ని నేను అపవిత్రపడుతున్నా. అవునయ్య, నువ్వు చెప్పడానికి నీకు టచ్ చేయనప్పుడు నీకు ఎలా తెలుస్తుంది దాని గురించి? పవర్ కూడా చాలా పవర్ఫుల్ గా. అదేనయ్యా, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను ఒప్పుకున్నా. ఇప్పుడు నువ్వు దాని గురించి నువ్వు ఎలా చెప్తున్నావు అని అడుగుతున్నా నేను. అది నేను మంచిగా చెప్తున్నా, చెడ్డని చెప్పట్లేదు. మంచి అసలు మంచిని నీకు ఎలా తెలుసు? అది మంచి చెడ్డని నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్తున్నావు అంటే నువ్వు అనుభవించే ఉండాలి. నువ్వు అనుభవించలేకుండా దాని గురించి ఎలా చెప్తావు నువ్వు? కరెంట్ పడేసి కూడా మనం వెళ్ళిపోయి. బాబు, నీకు నేను చెప్పిన పాయింట్ అర్థం కావట్లేదయ్యా. నువ్వు ఒక దాని గురించి చెప్తున్నావు అంటే నీకు అది అనుభవంలో ఉండాలి. నీకు అనుభవంలో లేని దాని గురించి అది ఇట్లా అంట, అది అట్లా అంట అని చెప్తుంటే ఎవడు నమ్ముతాడు? సోది అంటారు దాన్ని. అదే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మేము కూడా ఫీల్ అవుతాం చెప్పు. మేము కూడా ఫీల్ అవుతాం చెప్పు. నువ్వు ఫీల్ అవట్లా, నువ్వు ఊరక గుడ్డిగా నమ్ముతున్నావు అంతే. మెడిటేషన్ వల్ల వస్తుందండి అది. మెడిటేషనా? బైబిల్లో మెడిటేషన్ ఎక్కడుందిరా బాబు? ఓన్లీ ఇరిటేషన్ ఉంది కానీ మెడిటేషన్ ఎక్కడుంది? ప్రార్థన. వారిని అబ్బా, ప్రార్థనకి మెడిటేషన్ కి తేడా లేదురా నీకు? మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకుని ఏదో జపించడం కాదు. మరి ఏదో కాదు. మరి మెడిటేషన్ అంటే ఏంటి చెప్పు? మరి లేకపోతే మోకాళ్ళ మీద నిలబడి ఎరుపుగాళ్ళు ఏడవటం మరి ప్రార్థన అంటే? మరి చాలా ఉంటాయి. అదే ఏంది ఏడవటం ప్రార్థన అంటే? తెలుస్తుంది. అదే మరి నువ్వు మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని చెప్పించడం నీకెలా తెలుసు? అది ఏం చెప్పించడం కాదంటున్నావు, నీకెలా తెలుసు? ఏంది ఏం చెప్పించావు? నువ్వేం చెప్పించావు చెప్పు. నేను ప్రార్థన చేసుకుంటా ఉంటాను కదా. అదే ఇప్పుడు ప్రార్థనకి మెడిటేషన్ తేడా ఉందయ్యా బాబు. నువ్వు ఎరుపుగాళ్ళలాగా కూర్చొని ఏడుస్తుంటా అది దేవుడు అసలు నేను పట్టించుకోడు. నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు మెడిటేషన్ అనేది మీ భాషలో వేరు, మా భాషలో వేరు. ఏం భాష నీదేం భాష? మీరు శూన్యానికి మెడిటేషన్ చేస్తారు. శూన్యం అంటే ఏంటి? శూన్యం అంటే నథింగ్ అంటారు చూడు దాన్ని. నథింగ్ దానికి ఎవడు చేస్తాడు? జీరో. నథింగ్ అంటే ఏంటి? నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఓం అంటే ఓం అంటే అర్థం ఏంటి? ఓం అంటే ఏంటి చెప్పు. ఆది అందు ఉన్నది ఏదో ఉంది. ఆది అందా? ఆది అంటే ఏంటి? ఏదో ఒక శక్తి ఉంది అంతే. అది ఏంటది? అదేంటి? ఓం అని ఏదో మెడిటేషన్ చేసుకుంటారు అనుకుందాం. అది ఎలా పెట్టారు దానికి ఓం అని అనుకుందాం. సపోజ్ కాదు, సపోజ్ కుదరదు. ఓం అని ఎందుకు పెట్టారు? ఏం క్రీమ్ అని పెట్టచ్చు కదా, ఓం అని ఎందుకు పెట్టారు? ఓం అని ఎందుకు పెట్టారంటే చెప్పు. ఒక శక్తి అని అర్థం అంతే. అదే ఎక్కడుంది ఒక శక్తి అని? ఓం అనేది ఒక శక్తిని ఎక్కడ రాశారు చెప్పు? మానవుడు ఊహించుకున్నాడు అంతే. అది అలాగా. అదే ఎలా ఊహించుకున్నాడు? ఊహించుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు మేరీని ఊహించుకోవాలంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఓంకారాన్ని ఊహించుకున్నాడు అలాగా. అదే ఎలా ఊహించుకున్నాడు?
ఏదో ఒక శక్తి అదే అయ్యా నేను అదే అడుగుతున్నాను. ఏదో ఒక శక్తిని ఇట్లా ఓం అని ఎందుకు ఊహించుకున్నాడు, హ్రీం అని ఎందుకు ఊహించుకున్నాడు, క్రీమ్ అని ఎందుకు ఊహించుకోలేదు? ఒక ప్రపంచాన్ని నడుపుతుంది ఒక శక్తి, శక్తి ద్వారా మనం ఉన్నాం అన్న విషయాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్నారు, ఓం అని పెట్టుకున్నారు. ఎవరు పెట్టుకున్నారు? అదే ఎలా పెట్టుకున్నారు అంటున్నా. ఎలా పెట్టుకున్నారంటే కొన్ని గ్రంథాల్లో ఉంటాయి, కొన్ని గ్రంథాల్లో ఉంది. ఏం గ్రంథాల్లో ఉంది ఓం గురించి? ఏం గ్రంథాల్లో ఉంది అసలు? ఆ గ్రంథం ఎలా రాశారు? గ్రంథం నీ అంటూ నా ఇంటూ రాస్తారు. ఎవరు రాశారు? పైనుంచి. అదే వాడుకున్న అనుభవం ఏంటి? వాడుకున్న అనుభవం ఏంటి? ఎవరికి రాయరు కదా, ఏదో ఒక అనుభవం ఉండాలి కదా. మీ ప్రశ్నలు బాగా వేస్తున్నారు, బాగుంది. అడుగు మరి. ఏంటి ప్రశ్నలు బాగా వేస్తున్నారు, బాగుంది. మరి నువ్వు సమాధానం చెప్పట్లేదు కదా, నువ్వు సరిగ్గా నీకు తెలియదు కదా ఏమి. నువ్వు బైబిల్ చదివితే ఇట్లాగే తయారవుతావు నువ్వు. నీకేం తెలియదు, నీకు ఆకేదో పోయేదో తెలియదు నీకు. మీరు చెప్పండి, ఓమంటే అర్థం మీరు చెప్పండి. నీకు తెలీదా? నాకు తెలియదు. మరి కాదయ్యా, నువ్వు అసలు టాపిక్ ఎక్కడ పెట్టావు అసలు? మేరీ అనేది ఎలా పతివ్రత అనే నేను చెప్తా, నీకు చెప్తా కానీ నేను చెప్పేది వినట్లేదా? ఇంత కామ్గా ఏంటంటే నువ్వు నా సంగతి తెలియదు. నా పేరేంటో తెలుసా? చెప్పన్నా, నీ పేరు చెప్పు. నా పేరు ఆశ్లేష. విన్నావు ఎప్పుడున్న పేరు? ఆర్థడాక్సా? ఆర్థడాక్స్. ఏ పేరు? ఏదైనా మంచి పేరే ఉంటది కదా, పోనీ ఏదో పేరు మంచి కాదయ్యా, నువ్వు పేరు గొప్ప కాదన్నా. మన కాదు పేరు గొప్ప అని చెప్పట్లేదా బాబు. నా పేరు ఎప్పుడన్నా విన్నావా అంటున్నా. ఆశ్లేష నా పేరు ఎప్పుడన్నా విన్నావా అని అడుగుతున్నా. చెప్పన్నా, చెప్పు. ఇంత ప్రశాంతంగా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం నేను. అర్థమైందా? ఇప్పుడు మీకు బైబిల్లో ఏం ఉండదండి, ఊరక ఈ మాట మాట్లాడితే ప్రేయర్ చేయటమే ఒక్కటే ఉంటది. దాంట్లో ప్రతి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతి ఉంటది. అర్థమైందా? అది బైబిల్లో జీరో నాలెడ్జ్. అక్కడుండే ఈ ఎవరైతే యూదులు ఉన్నారో వాళ్ళు ఒక కొండ జాతి, కోయ జాతి వాళ్ళు ఉంటారు కదా మన దగ్గర, అలాంటి రకం అనమాట వాళ్ళు. వాళ్ళు రాసుకున్న ఒక చిన్న పుస్తకం బైబిల్ అనేది. అదే మీరు అదే గొప్ప అదే అనుకుంటారంటే దాన్ని ఎవడేం చేయలేడు. అసలు దాంట్లో ఏముంది అనేది మీరు తార్కికంగా ఆలోచించాలి.